ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంకి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు మంచి వర్తమానంతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన, మరి ఉదయకాల ప్రార్థన ఎంతమంది చేస్తున్నారండి? మరి దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ గాడ్ విల్ ఆన్సర్. హల్లెలూయా. దేవుడు ఉదయకాలంనే లేచిన ప్రార్థనలు త్వరగా జవాబు దొరుకుతుందంట. హల్లెలూయా. అంటే 3 గంటల నుంచి 5 గంటల వరకు మీరు ఎప్పుడైనా లేచి మోకరించి మరి యేసుక్రీస్తు ప్రభుల వారికి మొరపెట్టాలి. హల్లెలూయా. మరి ఏమని ప్రార్థన చేయాలి? మీ యొక్క అవసరతల కొరకు, అక్కర్ల కొరకు ఉదయజామునని లేచి మరి ఆ యొక్క దేవాది దేవుణ్ణి మనము వేడుకోవాలి. మన సహవాసాన్ని మనము ఎవరి పట్ల మనము ప్రారంభిస్తున్నాం? మొదటిగా ఆ యొక్క దేవునితో ప్రారంభిస్తున్నాం. నువ్వు ఎప్పుడైతే రిలేషన్షిప్ని దేవునితో బిల్డ్ చేసుకుంటావో, ఎప్పుడైతే ఆయన యొక్క సహవాసంలో నువ్వు ఎప్పుడైతే ఉదయంనే లేవంగానే ప్రారంభిస్తావో, మరి దేవునితో మాట్లాడడం ప్రారంభిస్తావో, మరి దేవునితో నువ్వు మాట్లాడుతూ ఆయనతో సహవాసం చేస్తూ నీ యొక్క దినంని ప్రారంభిస్తావో, దేవుడు నీ కుటుంబం పట్ల అద్భుత కార్యాలను చేస్తాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల ప్రార్థనలో దేవుడు అనేకమైన గొప్ప మేళ్ళను చేస్తూ ఉన్నాడు. నా ప్రియ స్నేహితురాల, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, నా కుమారుడా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు ప్రార్థన ఏదో కూర్చొని చేస్తున్నావేమో, మరి నీ యొక్క పరిస్థితుల వల్ల ఎక్కడెక్కడో చేస్తున్నావేమో ప్రార్థన, కానీ మార్నింగ్ లేచి ఉదయకాలంనే లేచి ప్రార్థించడం నేర్చుకో. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఉదయకాలంనే లేచి ప్రార్థిస్తావో అనేకమైన గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. వేకప్ ఎర్లీ అండ్ స్టార్ట్ యువర్ డే విత్ గాడ్. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవునితో మాట్లాడతావో, ఎప్పుడైతే దేవుడు నీకు తోడై ఉండి మరి ఆయన నీ ప్రార్థనను అంగీకరిస్తాడో, నీకు అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. నీ కష్ట పరిస్థితుల నుంచి దేవుడు విడిపిస్తాడు. ఆర్థిక పరిస్థితుల నుంచి దేవుడు విడిపిస్తాడు. ఎందుకంటే నువ్వు ఉదయకాలం లేవగానే ఎవరి తట్టు చూస్తున్నావండి? ఆ యొక్క దేవాది దేవుని తట్టు చూస్తున్నావు. నీ యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఉదయకాలం లేవగానే. థ్యాంక్ యూ జీసస్ ఫర్ గివింగ్ మీ దిస్ డే. ఈ యొక్క దినాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. ఎంతోమందికి దినం లేదయ్యా, కానీ నాకు ఇచ్చావు. నీకు లెక్కలేనన్ని వందనాలు తెలియజేస్తున్నాను అని నీ యొక్క దినాన్ని ప్రారంభించు. మరి దేవుడు ఎప్పుడైతే నువ్వు దేవునికి హత్తుకొని జీవిస్తావో, ప్రార్థనలో ఆయన కొత్త కొత్త కార్యాలు, కొత్త కొత్త మాటలతో, వాక్యాలతో నిన్ను ఏం చేస్తాడంట? ఉజ్జీవింపజేస్తాడు. హల్లెలూయా. లోతైన మర్మాలను నీకు తెలియజేస్తారు. నిన్ను ఒకవేళ కష్టంలో ఉన్నావేమో, నిన్ను హేళన చేసి ఇతరులు నీతో మాట్లాడుతున్నారేమో, ఉదయకాలం లేచి ప్రార్థించు. దేవుడు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నీ ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది కదండి. దేవుడు నీకు మంచి రాజ్యాన్ని దేవుడిస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఉదయకాలంలో లేచి ప్రార్థిస్తావో, నీ కుటుంబంలో గురించి, ఇరుగు పొరుగు వారి గురించి, స్నేహితుల గురించి, బంధుమిత్రుల గురించి, నీ యొక్క ప్రతి ఒక్క అవసరతను ప్రార్థన చేయి. గొప్ప అద్భుత కార్యాలు నువ్వు చూస్తావు. హల్లెలూయా. నిన్నెవరన్నా సూటిపోటి మాటలతో అంటున్నారేమో, లేచి ఉదయకాలంలో ప్రార్థన చేయి. కుటుంబ పరిస్థితుల్లో మరి ఆర్థిక సమస్యలు ఎక్కువై ఉంటున్నాయేమో, ఉదయకాలంలో లేచి ప్రార్థన చేయి. మరి నీవేదన్నా అనుకుంటున్నావు కానీ జరగట్లేదు, ఉదయకాలంలో లేచి ప్రార్థన చేయి. దేవుడు ఆ కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. జ్ఞానం లేకుండా ఉంటున్నావు, ఉదయకాలంలో లేచి ప్రార్థన చేయి. దేవుడు నీకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. గృహాలు లేకుండా ఉంటున్నావు, దేవుడు మరి ఉదయంనే లేచి ప్రార్థన చేయి. దేవుడు ఒక మంచి గృహాన్ని నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ప్రతి ఒక్క పరిస్థితిలో నువ్వు మొదటిగా చేయవలసింది ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. నీకు కష్టమైన, ఇబ్బంది అయినా, సంతోషమైన, ఆనందమైన ప్రార్థన జీవితాన్ని నువ్వు
మర్చిపోవద్దు. హల్లెలూయా. దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు మనందరితో. ఆర్ వి ప్రేయింగ్ డైలీ? మనం ప్రార్థిస్తున్నామా? ఒకవేళ ప్రార్థించకపోతే ఈరోజు నుంచి మనం ప్రార్థించడం మొదలు పెడదాం. అప్పుడు దేవుడు నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యంతో ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేసే ప్రతి ఒక్క ప్రార్థన దేవుని దగ్గర జవాబు ఉంటుంది. హల్లెలూయా. ఆయన నీతో సహవాసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సహవాసం చేసినప్పుడు ఆయన నీకు జవాబు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మనం గొప్ప దేవుని పూజిస్తున్నాం గనుక నీ యొక్క ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. నువ్వేదైతే అడుగుతున్నావో దేవుడు దానికన్నా, ఊహించని దానికన్నా అధికంగా దేవుడు దీవించి ఆశీర్వదించి నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరిచి నీకు ఊహించని మేలతో ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.